నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ రోడ్డెక్కితే ప్రజల నుండి నిలదీత తప్పదు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వ్యాఖ్య సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి సైబర్ వేలార్ లఘు చిత్రాల పోటీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటన రేషన్ మాఫియాపై సిట్ పరిధిని పెంచాలి సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తిస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుంది పౌర సంఘాల విజ్ఞప్తి కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ కార్యక్రమం అధికారులకు వినతులు అందించిన బాధితులు సైబర్ నేరాలపై అవగాహన కలిగించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుంది సైబర్ వేలర్ పేరుతో షార్ట్ ఫిలిం పోటీలను విద్యార్థులకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు డీసీఓలో ఆయన మీడియాతో మాట్లాడారు సైబర్ నేరాల వల్ల చాలా మంది బాధితులు తమ అకౌంట్స్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని కేవలం అవగాహన లేకపోవడం వల్లే ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్పారు సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టూడెంట్స్ ఓ షార్ట్ ఫిలిం రూపంలో తెలపాలని కోరారు ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతిని కూడా అందించనున్నట్లు చెప్పారు గుంటూరు జిల్లా పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీలను కూడా నిర్వహించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విజిబుల్ సొల్యూషన్ అది దానికి ఒక భాగంగా మనము లాస్ట్ టైం మహిళా మీకోసం ప్రోగ్రామ్ లాంచ్ చేసాము అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాము దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము దానికాన పోస్టర్ మీరు చూస్తున్నారు దీనిలో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేసాము ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము ఎస్పెషలీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ సబ్ డివిజన్స్లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము చివరికి 3 టాప్ 3 షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము ఈ తర్వాత ఈ 1 వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తాం జగన్ రోడ్డెక్కితే అడుగడుగునా ప్రజల నుండి నిలదీతలు ఖాయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు నూజెండ్లలో నిర్వహించిన ప్రజా దర్బార్లో జీవి ఆంజనేయులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు స్థానిక సంస్థల నిధుల నుంచి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వరకు వేల కోట్లను మింగేసిన ఘనత జగన్దని ఆరోపించారు కూటమి ప్రభుత్వం గంజాయి గుట్కాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు రేషన్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు దీని సమాధానం చెప్పండి ఈరోజు అతి ప్రమాదకరమైన వైరస్గా ఈరోజు జగన్ వైరస్ అంటే చాలా ప్రమాదకరమైంది ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి గొడవలు సృష్టించడానికి దుర్మార్గపు కుట్రలు పన్నుతున్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా వాళ్ళకి కావాల్సింది రాజకీయం చేయటం గొడవలు సృష్టించడం అవినీతితో కోట్లు దోచుకోవటం అధికారం ఇస్తే మీరేం చేశారు ఒక్క అవకాశం అంటే ప్రజలు మీకు అధికారం ఇస్తే ఏం చేశారు లక్షల కోట్లు దోచుకున్నారు తప్ప ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు ఎందుకు సంక్షేమాన్ని అందజేయలేకపోయారు ఈరోజు చంద్రబాబు గారు మీరు 10,50,000 కోట్లు అప్పులు చేసి ప్రజలను ఎత్తనేస్తే కూడా ఓ పక్క అప్పులు తీరుస్తూ 3,000 పెన్షన్ 4,000 చేసి ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఎవరైతే ప్రజా సమస్యల్ని నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి అధికారుల మీద కూడా సీరియస్గా చర్యలు తీసుకుంటాం ఎక్కువ మంది అధికారులు మళ్ళీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఈరోజు నడుం బిగించారు చంద్రబాబు గారి పాలనలో ఎన్డీఏ పాలనలో ఖచ్చితంగా బాగా పనిచేసే అధికారులకి కొండంత అండగా ఉంటాం ఈ ప్రజా దర్బారు యువ నాయకుడు నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి సోమవారం ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్ పరిధిని పెంచాలని పౌర సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి
రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డితో పాటు కొండ శివరామరెడ్డి, మానవత డైరెక్టర్ సాంబశివరావు, నారాయణరెడ్డి, అల్లాబక్షు, ధనంజయరెడ్డి తదితరులు మాట్లాడారు. రేషన్ బియ్యంను రాష్ట్రంలోని 80% మంది లబ్దిదారులు తీసుకోవడం లేదని, స్థానిక అధికార పార్టీ నాయకులకు ఇది ఆదాయ వనరుగా మారిందని లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. పేదరికం ఆధారంగా అనర్హులను గుర్తించి తొలగించడం ద్వారా లబ్దిదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చన్నారు. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ బృందం రేషన్ బియ్యం అవినీతి మూలాల్లోకి వెళ్లి దళారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాడని బియ్యం అందించి దాన్ని అవినీతికి పరాకాష్ఠగా మార్చుదని కోరుకుంటున్నాం. ఒక్కొక్క ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ప్రతి నెల 5-6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కేవలం బియ్యం అక్రమ రవాణా చేయడం వల్ల. ఈ అక్రమ రవాణా చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రీన్ ఛానల్ ఎలా అంటే రేషన్ షాప్ నుంచి అది ఓటర్ నియోజకాలు చేరేంత వరకు ఎవరు అడ్డు రాకుండా స్థానిక పోలీసులు, స్థానిక ఇతర సివిల్ సప్లైస్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు వాళ్ళందరికీ మామూలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఒక రేషన్ షాప్ డీలరు ప్రతి నెల 1000 రూపాయలు రెవెన్యూ మామూలు ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంత అవినీతి ఇంకా ఇతర పథకాల్లో ఎక్కడ కనపడదు. ప్రజల్లో ఎక్కువ మనల్ని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటంటే, ఒకటి పౌష్టికాహార లోపం జరుగుతుంది, రెండోది ఏంటంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మంచి ఆహారాన్ని పెంపొందించాలంటే దాని స్థానంలో సింగిల్ పాలిష్ రైస్, బ్రౌన్ రైస్ ఇవ్వచ్చు, మిలెట్స్ వాడుతున్నారు. ఇప్పుడు మిలెట్స్ ధర ఎక్కువ ఉండటం వల్ల సామాన్యులకి పేదలకు అందుబాటులో లేకుండా పోతుంది. ప్రభుత్వమే మిలెట్స్ ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతాలు తీసుకోవచ్చు. కర్నూలు, కడప లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు రాగి జావ తాగుతూ ఉంటారు, జొన్న రొట్టెలు తింటూ ఉంటారు. వాళ్ళకి రాగి పిండి, జొన్న పిండి ఇవ్వచ్చు. మన సైడ్ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గృహిణులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి గుడ్లు ఇవ్వచ్చు, వేరుశెనగ గుడ్లు ఇవ్వచ్చు, గోధుమ పిండి ఇవ్వచ్చు. కాబట్టి రైస్ కి ఆల్టర్నేటివ్ గా ఇలాంటివన్నీ ఇస్తే కనుక, అట్లాగే లబ్ధిదారులు రివైవ్ చేసి కనుక ఈ మిల్లెట్స్ ఇవ్వడం వల్ల మనకి ప్రత్యామ్నాయ పంటలపై కూడా రైతాంగం వాళ్ళకి మద్దతు ధర లభించి దృష్టి సారించే అవకాశం ఎంతైనా ఉంది. రేషన్ బియ్యము సరఫరా చేయటంలో ప్రక్షాళన చాలా లోతుగా జరగవలసిన అవసరం ఉంది. ఎలాగంటే రేషన్ బియ్యం తీసుకునే కార్డులు ఇతర పథకాలకు కూడా ఉపయోగపడుతున్నందువలన దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి బియ్యము అవసరం లేని వినియోగదారులు కూడా చాలామంది తీసుకుంటున్నందువలన ఆ కార్డును ప్రక్షాళన చేస్తే సగం మందికే, అనర్హులకి కార్డులు తొలగిస్తే అర్హులైన వాళ్లకు క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ, వెరైటీస్ కానీ ఇంకా అధికంగా సప్లై చేయవచ్చని ట్యాక్స్ పేయర్స్గా, పన్ను చెల్లింపుదారులుగా మేము భావిస్తున్నాము. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన ఆధార్ కార్డుపై 24 స్థలాలు ఉన్నట్లు చూపించడంతో తనకు సంక్షేమ పథకాలు ఏమీ రావడం లేదని మారుతినగర్ కు చెందిన షేక్ ముంతాజ్ బేగం వాపోయారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. బ్రతుకు తెరువు కోసం చిన్న వ్యాపారం చేసుకోవాలని యూట్యూబ్ లో వీడియో చూసి కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ కోసం గుంటూరుకు చెందిన PRM ఏజెన్సీకి 1,41,600 డీడీ తీసి పంపితే మోసం చేశారని వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన దివ్యాంగుడు లక్ష్మణ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ తీసుకుని తన మిషన్ తనకు ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. నా ఆధార్ నంబర్ మీద లింక్ అయిన స్థలాలు అవి వచ్చినాయి. మాకు ఇళ్ళు కానీ ఏమీ కానీ లేవు, ఏమీ లేవు. మాకు మా ఆధార్ కార్డు మీద నాకు లింక్ అయిన వచ్చినాయి, స్థలాలు ఉన్నట్టు వచ్చినాయి. 24 ఇళ్ళు వచ్చినాయి. దానివల్ల ఇళ్ళు పెట్టుకున్నా రాలేదండి జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు మా భర్త చనిపోయి 8 నెలలు అయింది. పింఛను కూడా రాదు అని అంటున్నారు. నా పేరు మీద ఏమీ రావు అని అంటున్నారు. మాకు కనీసం ఒక ఇల్లు కూడా లేదండి. మేము కూలి పనికి వెళ్ళేవాళ్ళమి. మాకు ఏదైనా ఆధారం చేస్తారని కలెక్టర్ గారి కాడికి వచ్చాము. ఏదో పని చేసుకొని బతికెళ్ళే దివ్యాంగునైనా అనుకొని 10 ఏళ్ళు అయింది. నేను యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డ హైవే రూట్లో 1,41,600 రూపాయల డీడీ తీసి ఇచ్చినాము.
ఆయనకు కంపెనీ ఇచ్చినాక ఇక్కడ వర్షాలు పడ్డాయి అవి పడ్డావని ఆ కంపెనీ అయినా నాకు ఇదివరకు అయితే మిషన్ ఇస్తలేడు. ఇప్పటికీ ఆయిల్ ఫామ్ అని ఆయిల్ పట్టే మిషన్, ఒక 10 రకాల ఆయిల్ పట్టవచ్చు. పల్లి నూనె, ఆమ్దాలు, నువ్వులు, కుస్మలు, నూలు పట్టి ఇట్లా బతుకుదామనే దాంతోన 1,41,600 కడితే ఇదివరకు అయింది 2 సంవత్సరాలు అయింది. మాకు ఓనరు కంపెనీకి వెళ్ళి ఎప్పుడు పోయినప్పుడల్లా లేకుంటాడు. వీడికి దాదాపు 10 సార్లు నేను తిరగబట్టి ఫైనల్గా ఈరోజు కలెక్టర్ నుంచి కలుద్దాం అనుకున్నాను. నా మిషన్ నాకు ట్రాన్స్పోర్ట్ కూడా మీదే అన్నారు. సరేరా సార్ అని 1,40,000 కట్టినా. ఇప్పటికి 2 ఏళ్ళ నా పింఛన్లోనే ఉండే అమౌంట్ కట్ అవుతుంది, మిషన్ ఇస్తలేడు. దయచేసి కలెక్టర్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గారు నాకు సహకరించాల్సింది, విలేకరులు కానీ నా మిషన్ నాకు ఇప్పించి నా కుటుంబాన్ని జర ఆదుకునగలరని అందరికీ మొక్కుతున్నాం సార్. ఇది నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే నిరసన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, రాధాకృష్ణమూర్తి, సురేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. అదాని అవినీతిపై జేపీసీ వేయాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించాలని జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయటం అనేది చూస్తూ ఉన్నాం. అలాగే రైతాంగానికి సంబంధించి పండిన పంట గిట్టుబాటు ధర లేదు, అలాగే పెట్టుబడి సహాయం లేదు, కల్తీ పురుగు మందులు, ఎరువు మందులు అరికట్టే విషయం లేదు. 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల రాక్షస చట్టాలను తీసుకొని వచ్చి రైతు ఉద్యమం చేస్తే తాత్కాలికంగా ఉపసంహరించి దొడ్డిదారులు దాన్ని అమలు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవాలని, దేశ సంపదనంతా కూడా మరి ప్రజల పరం కావాలి తప్ప మరి వ్యాపారాల పరం కాకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, అట్లాగే రాష్ట్రానికి సంబంధించి కూడా ఇద్దరు పోటీ పడి మరి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టే పరిస్థితిలో పోతా మరి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూప్ ఛార్జీలు కానివ్వండి, అదనపు ఛార్జీల పేరుతోటి మరి మరి మినా ఏదైతే మరి అన్ని రకాలుగా మరి అదానీ గారికి ఆయన చెప్పిన మాటలన్నీ చేస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన ఒప్పందాలను కూడా రద్దు చేసుకొని మరి రాష్ట్రంలో మరి స్మార్ట్ మీటర్లు వెంటనే బిగిచిని కూడా ఆపాలని, ఒప్పందాలను కూడా ఆపాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. 2019లో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వారి దగ్గర లోన్ తీసుకుని సక్రమంగా కిస్తీలు చెల్లిస్తున్న సమయంలో కోవిడ్ తమ జీవనాధారాన్ని దెబ్బతీయడంతో నెలకు 10,000 చెల్లిస్తామని చెప్పినా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని పాతగుంటూరు వినోబనగర్ కు చెందిన జరీనా ఫిర్యాదు చేశారు. ఎవరో ఒకరు వచ్చి మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారని, తమకు న్యాయం జరగకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని భార్యాభర్తలు కన్నీట పర్యంతమయ్యారు. వ్యాపారం కోసం బజాజ్ ఫైనాన్స్ ద్వారా మైక్ ఇన్స్టాల్ చేయిస్తానని నాగపద్మారావు అనే వ్యక్తి ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకెళ్లి తన పేరుతో ఐఫోన్ తీసుకుని మోసం చేశారని సిరాబుద్దీన్ బాషా ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేసి నా అకౌంట్లో కట్ అయిన డబ్బులు ఇప్పించాలని కోరారు. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను వదిలి పిల్లలతో దూరంగా బతుకుతున్న తనపై అక్రమ కేసు పెట్టారని బాపట్లకు చెందిన సల్మా సుల్తానా ఫిర్యాదు చేశారు. తన దగ్గర ఉన్న పిల్లలను చెప్పకుండా ఎత్తుకుపోయి మరలా నేను తీసుకువెళ్లినందుకు నాపైన కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ హౌసింగ్ లోన్లో కన్స్ట్రక్షన్ లోన్ తీసుకున్నానండి. కొన్నాళ్ళు నాకు ఒక సంవత్సరంన్నర దాకా బాగానే కట్టానండి. కోవిడ్ వల్ల నా బిజినెస్, నా జీవనాధారం పడిపోయి నేను నానా ఇబ్బందులు పడుతుంటే ఆ సమయం నుంచి ఇంకా టార్చర్ మొదలుపెట్టారండి. నా సాయశక్తులుగా నేను ప్రయత్నించిన ఏ విధంగా నేను మొదటి నుంచి కోవిడ్ కార్డు నుంచి వాళ్ళకి నెలకి 10,000 కడతారండి, నాకు రీస్ట్రక్చరింగ్ చేయండి అంటే లేదు, ఆప్షన్ లేదు
అనే రకం చేయటం, నేను లేని సమయంలో వచ్చి మా ఇంట్లోకి కనీసం నన్ను పిలవకుండా నా భార్య నేను విశ్రాంతి తీసుకున్నప్పుడు తలుపులు తీసుకుని పైకి రావటం. నేనేంటంటే నా పిల్లల కోసం బతుకుతాను, మాకైతే నెలకు 10,000 కాడికి కట్టుకుంటా అనే ఆప్షన్ ఇవ్వమంటే RBI రూల్స్ ఉన్నా కూడా దానికి వాళ్ళు ఇచ్చేయట్లేదండి, అవకాశం ఇవ్వట్లేదు. మాకు చదువు రాదు కాబట్టి మీరే మాకు న్యాయం చేయాలా, మా కుటుంబాన్ని రక్షించాలి సార్. మేము మా పిల్లలతో చిన్న పిల్లలతో ఇద్దరితో చిల్లర కొట్టు పట్టుకొని బతుకుతున్నాం సార్. మాకు వేరే ఇది లేదు సార్. అప్పు సప్పు చేసి అక్కడక్కడ డబ్బులు తీసుకుని వచ్చి ఆ ఇల్లు కట్టుకున్నాం సార్. బ్యాంక్ వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చాం సార్, లేదనట్లేదు సార్. 16,000 కాడికి కట్టట్లేదు సార్, 10,000 కాడికి కట్టుకుంటాం సార్ అని కాళ్ళు పట్టుకున్నా. ఎన్నిసార్లు చెప్పున్నా అసలు మా మాట ఇవ్వట్లేదు సార్. ఆ బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు, తేపకు మా ఆయన లేనప్పుడు వస్తున్నారు సార్. చాలా బిషయంగా మాట్లాడుతున్నారు సార్. నేను నోట్లో కూడా చెప్పలేకపోతున్నాను సార్. పెట్టుకొని బతుకుతున్నాం సార్. పిల్లల్ని చదివించుకోవాలా అది ఇది అంటే ఇది చేస్తున్నా సార్. మాకు న్యాయం జరగాలి సార్. ఇంకా ఏమొద్దు సార్. 10,000 కాడికి నెలకి కట్టుకుంటాము. కట్టుకుపోతే మీరు యాక్షన్ తీసుకోండి సార్. అది ఒక న్యాయం చేయాలి సార్. మా పిల్లల మీద మా మీద కొంచెం దయ చూడండి సార్. మీరు తెక్కలపాడు నల్లపాడు పోలీస్ స్టేషన్ కాడ కిచిడి పాయింట్ ఉంది సార్. అక్కడ కొద్దిగా చిన్నగా వ్యాపారం చేసుకున్నాను. అక్కడికి వచ్చి బజాజ్ ఫైనాన్స్లో స్పీకర్ ఇస్తాను అని అంటే సరే స్పీకర్ ఇవ్వండి అన్నాను. ఆధార్ కార్డు పాన్ కార్డు అవన్నీ నెంబర్లు వేసుకున్నాడు సార్. నాగపద్మారావు అనే అతను తీసుకొని వెళ్ళి మళ్ళీ 2వ రోజు 3వ రోజు వచ్చి స్పీకర్ ఇచ్చాడు సార్. తర్వాత ఒక నెల పోయినాక నా అమౌంట్లో ఆయన ఐఫోన్ తీసుకొని వేరే వాళ్ళకి పెట్టాడా, ఫోన్ తీసుకున్నట్టుగా నా అమౌంట్ నుంచి కట్ అవుతున్నాయి సార్ డబ్బులు. అందుకోసం నేను మీ దగ్గరికి వచ్చాను సార్, నాకు న్యాయం చేయండి. నేను బిద్దోడిని. అక్కడ ఫోన్ తీసుకున్న ఆయనేమో బజాజ్ ఆఫీస్లో ఆయనే కలిసి బజాజ్ ఆఫీస్లో ఆయన ఈ నాగపద్మారావు అనే ఆయన కలిసి ఇద్దరు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయి నా అకౌంట్లో కట్ చేపిస్తున్నారు సార్. బాబుని చూసి తీసుకెళ్తుంటే వాళ్ళ వదిన అడ్డుపడి నేను ఇవ్వను, బాబుని తీసుకెళ్ళడానికి కుదరదు అని వాళ్ళ అన్న ఉస్మాన్ అనే అతని కొడుకు మతీను ముగ్గురు ఎగబడ్డారు. నా కొడుకుని నేను తీసుకెళ్తున్నా, మీరెవరు దాచిపెట్టడానికి, బాబుని చచ్చిపోయేలాగా చేసి పెట్టారు అని నేను లాక్కెళ్ళానండి. నేను నా కూతురు చిన్న పాప నేను మాత్రమే వెళ్ళాను. అయితే నాకు సహకారంతో మా బావగారు వచ్చారు. మా ఇంటికి వచ్చి దొంగలించి చైన్లు అన్నీ తీసుకెళ్ళింది, నన్ను కొట్టి అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చింది పాత గుంటూరులో. కంప్లైంట్ ఇస్తే నేను ఆయనకి బాబుని తీసుకెళ్ళి బాపట్లలో అడ్మిట్ చేశాను హాస్పిటల్లో. 104 ఉందండి సార్, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పా. మీరు విచారణ చేసుకోండి సార్, నా మీద ఫాల్స్ అన్నీ చెప్తున్నారు, అసలు నా బాబుని తీసుకెళ్ళా, నేను ఎవరిని కొట్టలేదు, ఏది చేయలేదు, తప్పుడు ప్రచారం అని చెప్పా. ఆయన సరైన విచారం తీసుకోకుండా వాళ్ళు ఏటగ్రహారంలో బీజేపీ సంస్థాగతంగా పోలింగ్ బూత్ అధ్యక్షుల ఎన్నిక, మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈదర శ్రీనివాస్ రెడ్డి నిర్వహణలో కోలాహలంగా జరిగింది. మండలంలో 186 బూత్ నుండి 197 బూత్ వరకు పోలింగ్ బూత్ అధ్యక్షుల ఎన్నిక అయ్యారు. వారికి రిటర్నింగ్ అధికారి ఎన్నిక నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్నికైన బూత్ అధ్యక్షులను దుశ్శాల్వాలు, పూలదండలతో సత్కరించి వారితో స్థానిక బూత్ల పరిధిలో ఆనందోత్సాహాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొక్కెర శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీలో మాత్రమే పార్టీ రాజ్యాంగం ఉన్నదని, ఆ ప్రకారం క్షేత్రస్థాయిలో బూత్ అధ్యక్షుల ఎన్నిక జరగడం అతిపెద్ద రాజకీయ ప్రజాస్వామ్యమని అన్నారు. కార్యకర్తలకు జీవితకాలం గుర్తుండిపోయే గౌరవం ఒక్క బీజేపీలో మాత్రమే ఉంటుందని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే సామాన్య కార్యకర్తలు ఒక్క బీజేపీలోనే ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో కీలక పర్యవేక్షకులుగా జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ ప్రతాప్ ప్రసాద్, మండల అధ్యక్షులు లంకా రవిశంకర్, రాష్ట్ర పూర్వ మజ్దూర్ సెల్ కార్యదర్శి తిరుమలశెట్టి వెంకటరమణ నాయుడు, తడువాయి రామకృష్ణ, మండల సహ రిటర్నింగ్ అధికారి సాయి, మధు, బాదం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ బూత్ అధ్యక్షుడే దేశానికి వెన్నుముక. ఇవాళ మీరు దండలు వేసుకొని సన్మానం చేసుకున్న వాళ్ళు, శాలువాలు కప్పుకొని అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఎన్నికైన వారు బూత్ అధ్యక్షులు ఉన్నారు కదా, మిమ్మల్ని డైరెక్ట్ మోడీ గారు గమనిస్తున్నారు. ప్రతి ఫోటో నరేంద్ర మోడీ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క పంపించడం జరుగుతుంది. మీరు ఈ రోజున భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైన వ్యక్తులు. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు తద్దు చేశాం? మండలాధ్యక్షులు సన్మానం చేయాలా రవిశంకర్ గారికి, ప్రసాద్ గారు సన్మానం చేయాలా, శ్రీనివాస్ రెడ్డి గారికి చేయలేదు, మేమందరం చేయలే. ఎవరికి చేయలే? ఎవరికి చేశాం? బూత్ అధ్యక్షుడు. ఆ బూత్ లో ఏ కార్యక్రమం ఉన్నా మీరే హీరో.
బూత్ అంటే చిన్నదే, ఖర్చు లేని పని. నువ్వు ఏ పక్క వీధికి వెళ్లే పనిలే, ఏ పక్క బజార్కి వెళ్లే పనిలే, ఏ పక్క మండలానికి వెళ్లే పనిలే. మీరుంటే ఇంటి చుట్టుపక్కల 2 బజార్లలో మీరు హీరో. మరి ఏంటి హీరోయిజం అంటే ఏంటి తెలియలేదనుకోండి, దీని విలువ తెలియకపోతే చాలా వెనకబడతాం. ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 4వ స్థానం, అవునా? ప్రపంచంలో మొదటి స్థానం. మనం ప్రపంచంలో, ఇక్కడ కాదు, బజార్లో కాదు, ప్రపంచంలో మొదటి స్థానం. అతి పెద్ద పార్టీలు వాళ్ళు మీరు అధ్యక్షులుగా ఉన్నారు. గుజ్జనగుండ్ల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మదర్సాలోని పేద విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నల్లచెరువులోని మదార్సాలో ఉన్న పేద విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివిజనల్ ముస్లిం వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ షరీఫ్, అధ్యక్షులు ఖాదర్ బుడే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా గుజ్జనగుండ్ల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పేదలకు చదువు, వైద్యం, వివాహం కోసం అవసరమైన సహాయాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ హుసేన్, జాయింట్ సెక్రటరీ మీరావలి, అంజుమన్, బాజీ, రఫీ, సుబానీ, మస్తాన్ వలీ, మదర్సా విద్యార్థులు పాల్గొన్నారు. గుజ్జనగుండ్ల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ తరపున మన మదరసాలో దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెళ్లి ఖర్చుల నిమిత్తం, ఆపరేషన్లకి కుట్టు మిషన్లు ఇవ్వడం, శుక్లాల ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం ఇట్లా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మన గుజ్జనగుండ్ల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మన ప్రెసిడెంట్ ఖాదర్ బుడే గారి, వైస్ ప్రెసిడెంట్ షేక్ మీరావలి గారికి, హుసేన్ గారికి, అదేవిధంగా మన ఖాజీ గారికి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మదర్సా వైస్ ప్రెసిడెంట్ రఫీ గారి సహకారంతో పేద ముస్లిం పిల్లలకు ఈ మదర్సాలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ సొసైటీ 18 సంవత్సరాలు చేస్తున్నాం. దాతలు మా ముందుకు వస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం ఈ టైంలో, ఈ కాలంలో పేద పిల్లలకి దుప్పట్ల కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ సొసైటీ పేద ముస్లిం చనిపోతే ఖైనానికి డబ్బులు ఇస్తున్నాం, పేద ముస్లిం పిల్లలకు మ్యారేజ్కి ఇస్తున్నాం, ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ప్రతి రంజాన్ నెలలో 400 మంది విడోస్కు శారీస్ పంచుతాం. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. మా వెల్ఫేర్ ఆఫీసర్ డిఎండబ్ల్యూ గారి ఆధ్వర్యంలో మేము కూడా మాకు సహాయ సహకారాలు ఇస్తారని చెప్పి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ యశ్వంత్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినా ఇంతవరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించలేదన్నారు. దీంతో కళాశాలల యాజమాన్యం విద్యార్థులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శివ, నగర అధ్యక్షులు సాయి, డేవిడ్, అమర్నాథ్, సాగర్ పాల్గొన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కేవలం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ డబ్బులు కట్టనందువల్లే ఈరోజు యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్లు అలానే స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేస్తాం మేము అధికారంలోకి రాగానే అన్నారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి 7.5 నెలలు అయ్యింది. ఈరోజు తక్షణమే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఈసా గ్రామోత్సవం రాష్ట్ర స్థాయి పోటీలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని 13 ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల విన్నర్స్, రన్నర్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 మంది పురుషులతో కూడిన 26 వాలీబాల్ జట్లు, 180 మంది మహిళా క్రీడాకారులతో కూడిన 18 త్రోబాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. తెలుగు గాయని స్ఫూర్తి జితేంద్ర గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరించారు. సినీ నటుడు అంకిత్ కొయ్య అతిథిగా విచ్చేసి ఆటగాళ్లను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమానికి ఫుడ్ బ్లాగర్ శైలజ ఏచూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గెలిచిన టీంలకు ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా, డాక్టర్ ప్రమోద్ రావి రమేష్ గౌరవ అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళల త్రోబాల్ పోటీల్లో వైజాగ్కి చెందిన నెల్తూరు జట్టు మొదటి స్థానాన్ని పొందగా 2వ స్థానంలో ఇచ్చాపూర్ నిలిచింది. కాకినాడ ఇన్స్పిరేటివ్ టీం ఇంకా సెయింట్ ఆన్స్ బొమ్మూరు మహేశ్వరి టీం తదుపరి స్థానాలను కైవసం చేసుకున్నాయి.
పురుషుల వాలీబాల్ పోటీలో ఈస్ట్ గోదావరి జిల్లా ధర్మవరం నవతా యూత్ జట్టు మొదటి స్థానం కైవసం చేసుకుంది. జీపీఎం స్పైకర్స్, తరిమేలు కింగ్స్, సుప్రీం స్పైకర్స్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. 2004 నుండి ఈసాబ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవమే ఈసాబ్ గ్రామోత్సవం. క్రీడలను గ్రామీణుల జీవితంలో ఒక భాగంగా మార్చి తద్వారా వారి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల విజేతలకు ఫైనల్స్ పోటీలు కోయంబత్తూరులోని ఈసా యోగా సెంటర్లో నిర్వహించనున్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. పెండింగ్ లో ఉన్న 1260 క్లెయిమ్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. వెంటనే కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి సత్యనారాయణ, కాసిం వలి, కె శ్రీనివాసరావు, నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంతకం పెడితే అయిపోద్ది, దీనికి బడ్జెట్ కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. ఈరోజు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో 750 కోట్ల రూపాయలు సెస్ ద్వారా వచ్చిన ఆదాయము, భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వం ద్వారా కట్టుకున్న ఆదాయం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతున్నాం. రెండోది, ప్రధానంగా జిల్లాలో 6250 పెండింగ్ క్లెయిములు గత 6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం వెంటనే పెండింగ్ క్లెయిములు పరిష్కరించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కంకరగుంట గేట్ షాలేం మినిస్ట్రీస్ నిర్వాహకులు పాస్టర్ అనిల్, పాస్టరమ్మ బ్యూలా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్టమస్ వేడుకల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్రాల మానే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వం దళిత క్రైస్తవులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్లను సైతం రద్దు చేసిందని తెలిపారు. దళిత క్రైస్తవుల అభివృద్ది సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ఎంతో చొరవ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. సంఘస్థులకు ముందస్తు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులు, యువతీ యువకులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు విజయబాబు, శాలి విక్రాంత్ వర్ధన్, టీడీపీ క్రిస్టియన్ సెల్ సెక్రటరీ యేసుప్రసాద్ పాల్గొన్నారు. సహనానికి, త్యాగానికి ప్రతీకగా ఉన్న ఆ యేసయ్య కృప, ఆశీర్వాదం మనందరికీ కలగాలి. ఈ మాసం మొత్తం కూడా ప్రార్థనలతో, ఆయన యొక్క కార్యక్రమాలతో మనందరం కూడా కలిసికట్టుగా చేసుకుని రానున్న క్రిస్మస్ రోజు ఆ పండుగను ఇంకా వైభవంగా జరుపుకోవాలి అని చెప్పి కోరుకుంటూ, అందరితో కూడా పెద్దలందరితో కూడి ప్రార్థనలో నాకు అవకాశం రావాలి, అన్నదమ్ములందరూ నన్ను పిలవాలి, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు చాలా చక్కగా జరుపుకోవాలి అని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్పంచుకునే విధంగా చేసిన అనిల్ గారికి, మ్యానీ గారికి, అదేవిధంగా పాస్టర్లందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ పేపర్ బుక్స్ విడుదల చేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో మోడల్ పేపర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మోడల్ పేపర్స్ రూపొందించారని, అన్ని స్థాయిల విద్యార్థులకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. 24 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ప్రయోజనం కోసం యూటీఎఫ్ మోడల్ పేపర్స్ తయారు చేసి అందించడం అభినందనీయమని అన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 10వ తరగతి సిలబస్ మారింది. సిబిఎస్ ప్యాటర్న్లో సిలబస్ ఉంది. ఆ సిలబస్కి అనుగుణంగా అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఈ మోడల్ పేపర్స్ రాయించడం జరిగింది. ప్రతి సబ్జెక్టుకి 4 పేపర్స్ ఈ పుస్తకంలో ఉంటాయి. గతంలో ఎంతో ఆదరించారు. ఈ సంవత్సరం కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు కూడా ఈ మోడల్ పేపర్స్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా 10వ తరగతి పరీక్షలు రాసే విధంగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటట్టు చేశాం. తెలుగు మీడియంలో కూడా పిల్లలు రాసుకోవచ్చు.
తెలుగు మీడియం మోడల్ పేపర్స్ కూడా త్వరలో విడుదల కాబోతూ ఉన్నాయి. అందువల్ల అందరూ కూడా ఈ పుస్తకాన్ని, ఈ మోడల్ పేపర్స్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి ఈసారి పుస్తకానికి పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ విజయరామరాజు ఐఏఎస్ గారు ముందు మాట రాయటం అనేది సంతోషించాల్సినటువంటి విషయం. ఈ సంవత్సరం కూడా మారినటువంటి సిలబస్ను దృష్టిలో పెట్టుకొని 7 పేపర్ల విధానంలో ఈ పుస్తకాలని రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరం రిజల్ట్ని పెంచడానికి కూడా యూటీఎఫ్ విడుదల చేసినటువంటి పుస్తకాలు విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, యాజమాన్యాలు కానీ మంచి ఆదరణ పొందడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా చాలా తక్కువ రేటులోది అందరి విద్యార్థులకి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలుగు మీడియం కూడా ఒక వారం రోజుల్లో ఆవిష్కరిస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా కామన్ విద్యార్థులు మంచి మార్కులు సాధించేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగం బాగుండాలనేటువంటి లక్ష్యంతో ఈ పేపర్స్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. క్లస్టర్ బాంబ్ కంటే శక్తివంతంగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య తాజా పుస్తకం ది శూద్ర రెబిలియన్స్ ఉందని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది వై కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ హమాస్పై ఇజ్రాయెల్ ప్రయోగించిన క్లస్టర్ బాంబు నేరుగా వారి శత్రు శిబిరాలనే విధ్వంసం చేసిందని, ఈ పుస్తకం కూడా సమాజంలో శ్రమజీవులపై అగ్రవర్ణాలు అనుసరించే విధానాలను ప్రశ్నించేలా ఉంటుందని, ప్రజల్లో చైతన్యం నింపేలా ఉందని అన్నారు. ఈ పుస్తకం సమాజంలోకి చొచ్చుకుపోయిన తర్వాత ప్రజల్లో మార్పు తీసుకువస్తుందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంతి వీసీ విఎన్ఆర్ రావు ప్రసంగిస్తూ సమాజం అణగారిన వర్గాల గురించి ఆలోచింపచేసేలా పుస్తకం ఉందన్నారు. వ్యవసాయదారులను స్ఫూర్తిగా తీసుకుని పుస్తక రచన చేయడం అభినందనీయమన్నారు. ఢిల్లీలో దాదాపు 7 నెలల పాటు పోరాటం చేసిన రైతులే తన తాజా పుస్తకం ది శూద్ర రెబిలియన్ కు స్ఫూర్తి ప్రదాతలని పుస్తక రచయిత కంచె ఐలయ్య అన్నారు. I think there are many issues which need a lot of time for discussion and all that. I think there cannot be any conclusion as far as the discussion is concerned. Every topic that he has covered is most serious. In one statement, I wish to inform you all, that is distinguished audience here, that it is a very well thought of and seriously researched topics, and there is research, so I think it carries very in-depth. ఎవరైతే అజమాయిస్తారు, దేవుడు ఎవరితో డైలాగ్ చేస్తారు, వాళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందనేది మన శాస్త్రాలు చెప్తాం. దానికి ఎక్కడో మనం బ్రేకింగ్ తేవాలి కదా. అందుకే ఈ 2 ప్రతిభ, కృష్ణుడు జాంబవతి వివాహం, అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు పార్టిసిపేట్ చేసే ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేయి. 2 ఇప్పుడు పుట్టిన సంతానం మొత్తానికి శాస్త్రులు, శర్మలు, రెడ్లు, చౌదరులు అలాంటి నేరేటివ్స్ మనం కూడా జంజారిస్ మనం కూడా చేస్తే ఏదన్నా ఫలితాలు ఉంటాయో. లేకపోతే చాలా భయంకరంగా అబ్స్ట్రాక్ట్ ఫినామినా, అబ్స్ట్రాక్ట్ ఎక్కడ చెప్పలేము. దీన్ని మీరే లొకేట్ చేసి కొడతాం, సంవత్సరాలు ఒక బాంబు ఇస్తున్నారు, అది పంపుతాం కానీ మాకు ఇంకా రిజల్ట్ రావట్లేదు. సో అలాంటిది ఉంటే బాగుంటుంది అనేది నా అబ్జర్వేషన్గా నేను రిక్వెస్ట్ చేస్తూ మీ ముందు ప్రపోజిషన్స్ పెట్టి ఈ పుస్తకం చాలా క్లస్టర్ బాగుంటుంది. కనుక మా అప్పీల్ ఇక్కడి నుంచి ఏంటి అంటే, సర్వమానవ సమానత్వాన్ని ఒక మతంగా మీరు నిర్వహించే హిందూ మతంలో కూడా మొత్తం మానవులు సమానము. ఇక్కడి నుంచి మేము కులాలను పాటించము. పూజారి వృత్తిలో కూడా కులం ఉండదు. దేవాదాయ దేవాదాయ శాఖల మినిస్ట్రీలు ఏవైతున్నాయి వాటిలలో కులరహిత పూజారి జాబులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? కులరహిత స్కూళ్ళు, కాలేజీలు పెట్టాలి. పూజారి వృత్తి ట్రైనింగ్ కాలేజ్ మేము ఇల్లిటరేట్కే ఇవ్వమని అడగట్లేదు, బట్ యూ స్టార్ట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వేర్ దేర్ ఇస్ నో కాస్ట్. సో ఇది మొత్తం దేశం ఆలోచిస్తే మనకు మతాల మధ్య కొట్లాటొద్దు, ఎవరి మతం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ అన్ని మతాల వాళ్ళు దేవుడికి ఏ మతం భాషలోనైనా ప్రేయర్ చేసుకోవచ్చు, ఏ భాషలోనైనా మాట్లాడుకోవచ్చు. తర్వాత వారికి ఇష్టమైన ఫుడ్ను వ్యక్తి రుచి మీద ఆధారపడి డిఫైన్ చేయాలి. కానీ కమ్యూనిటీ కులం పేరుతో
ఆహారాన్ని డిఫైన్ చేయొద్దు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ రోడ్డెక్కితే ప్రజల నుండి నిలదీత తప్పదు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వ్యాఖ్య. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. సైబర్ వేలార్ లఘు చిత్రాల పోటీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటన. రేషన్ మాఫియాపై సిట్ పరిధిని పెంచాలి. సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తిస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. పౌర సంఘాల విజ్ఞప్తి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ కార్యక్రమం. అధికారులకు వినతులు అందించిన బాధితులు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.